హలో గాయ్స్, అందరికీ పశువుల పండగ శుభాకాంక్షలు. సారీ అందరికీ కాదు, పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ పశువుల పండగ శుభాకాంక్షలు. సిటీస్లో టౌన్స్లో ఉన్న వాళ్ళందరికీ కనుమ శుభాకాంక్షలు. ఎందుకంటే సిటీస్లో ఉన్న వాళ్ళు మాలాగా పశువుల పండగ జరుపుకోలేరు కాబట్టి. సో ఇక్కడ మేము పశువుల పండుగ ఎలా జరుపుకుంటామంటే, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆవు పేడ తీసుకొని ఇలా ఒక గుడిలాగా కట్టేసిన తర్వాత ఇలా ముగ్గులేసి ముగ్గుల మీద ఇలా పసుపు కుంకుమతో, అలానే గుమ్మడి పువ్వులు, నల్లేరి, గుమ్మడి ఆకులు, తంగేడి పూలతో మొత్తం డెకరేట్ చేస్తారనమాట. అలా డెకరేట్ చేసుకొని పశువులకైతే నైవేద్యం పెట్టుకొని టెంకాయ కొట్టి హారతిచ్చుకుంటారు. అలా జరుగుద్ది ప్రాసెస్. సో ఈ ప్రాసెస్లో ఆవులు, పశువులు మన దగ్గర ఏమైతే ఉంటాయో వాటిలన్నిటికీ ఇలా డెకరేట్ చేస్తామన్నమాట. పెయింట్లు వేసుకోవచ్చు, పసుపు కుంకుమ పెట్టచ్చు కలర్స్ వేసి, ఆ తర్వాత పూలమాలలు వేయచ్చు. కొన్ని వింటాయి, కొన్ని వినవు. మనం వినేదాన్ని బట్టి వాటిని కంఫర్ట్ చూసుకుంటూ మనం డెకరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ మేము మా సీతమ్మకి ఎంచక్కా పెయింట్ వేసేస్తున్నాం అనమాట. సీతమ్మ అంటుంది ఏంటి అనుకుంటున్నారా? ఎందుకంటే మా ఆవును మేము సీతమ్మ అని పిలుస్తాము. ఆవుననే కాదు, మా దగ్గర ఉండే ఆవు, బర్రెలు వీటిలన్నిటికీ ఒక్కొక్క పేరు అయితే పెట్టేసి ఉంటారు. సీతమ్మ అనగానే ఇలా తిరిగి చూస్తుంది అనమాట. అంత నోన్ ఆ పేరు మా ఆవుకి. అలానే అన్ని బర్రెలకి కూడా ఒక్కొక్క పేరు ఉంటుంది. సో మా నాన్న ఇలా చేస్తుండగా మా అమ్మ అయితే ఎంచక్కా వేడివేడిగా బెల్లం పొంగలి నైవేద్యం పెట్టడానికైతే ప్రిపేర్ చేస్తుంది అనమాట. దానికోసం బెల్లం తరిగేసి ఆల్రెడీ ఉడకపెట్టేసుకున్న దాంట్లో జీడిపప్పుతో పాటు ఈ బెల్లం తురుము వేసేసి ఉడకపెడుతుంది. ఆ తర్వాత వేడివేడిగా పాలు పోసేసి మొత్తం మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేసింది. ఇలా దబర్ని కూడా ఎంచక్కా పసుపు కుంకుమతో డెకరేట్ చేసి పెట్టాలి, ఎందుకంటే ఇది శుభసూచకం లాగా. ఆ తర్వాత మళ్ళీ మన గుడి దగ్గరికి వచ్చేసి ఇలా తంగేడి పూలు, నల్లేరి, గుమ్మడి పూలు, గుమ్మడి ఆకులతో మొత్తం డెకరేట్ చేసేసుకున్నాము. నెక్స్ట్ మొత్తం డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత పొంగల్ కూడా ఉడికిపోయింది. ఈ లోపల మా సీతమ్మని ఇంకా ఎంచక్కా డెకరేట్ చేయాలన్నమాట. ఎలా అంటే పెయింట్ వేసేసాం కానీ అసలు పసుపు కుంకుమ పెట్టి చేయాలి కదా. సో దానికోసం మొత్తం నీట్గా మా అమ్మ అయితే కడిగేశారు. కడిగేసిన తర్వాత పసుపుతో కుంకుమతో ఇలా మొత్తం బొట్లు పెట్టేసుకోవాలి. నుదురు, అలాగే వెనక సైడ్, మొత్తం పైన. ఆవు లక్ష్మీదేవి కాబట్టి, మా సీతమ్మ కూడా లక్ష్మీదేవి కాబట్టి ఇలా డెకరేట్ చేసేసాము. మొత్తం ఇలా పెట్టించేసుకున్న తర్వాత అప్పటికే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. మాకు బాగా కోఆపరేట్ చేసింది కాబట్టి వెంటనే మేమైతే తీసుకొచ్చేసి అరటి పండ్లు పెట్టేశాము. సీతమ్మ ఎంచక్కా అరటి పండ్లు తినేసాక ఇంకా మనమైతే నైవేద్యం పెట్టేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ చూపిస్తున్నట్టుగా తంగేడి పూలు, గుమ్మడి ఆకులు, గుమ్మడి పూలు, అలానే నల్లేరితో మొత్తం గుడిని మొత్తం డెకరేట్ చేసేసామన్నమాట. గుడి అంటే గుడి కాదు, గుడిలా కట్టిన దొడ్డి సంథింగ్. సో ఇట్లా మొత్తం పెట్టేసిన తర్వాత టెంకాయ కొట్టేసుకొని హారతి ఇచ్చేసి నైవేద్యం పెట్టేసుకున్నాము. ఆ తర్వాత మనం దండం పెట్టుకొని మన కోరికలు కూడా కోరేసుకుంటాము. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత యాక్చువల్లీ గుమ్మడి ఆకుల్లో పెట్టిన నైవేద్యాన్ని బర్రెలకి ఎలా పెడతారంటే, ఆ నైవేద్యం తీసుకొని ఒక పర్సన్ చుట్టూరు తిరుగుతారు. బర్రెల చుట్టూ తిరుగుతూ ఆ నైవేద్యాన్ని విసిరేస్తారనమాట బర్రెల మీదకి. అప్పుడు వెనక ఇంకో పర్సన్ ఆ నల్లేరుతో ఈ పర్సన్ని కొడతారనమాట. ఇది ప్రాసెస్. సో మా నాన్న తిరుగుతూ ఉంటే మా అన్న ఇలా పైకి విసురుతూ ఉన్నారనమాట. విసిరే ప్రాసెస్లో పచ్చా పొంగలో పాలో పొంగలి అని చెప్పి అరుస్తూ తిరుగుతారు. ఇంకొక పర్సన్ ఆ పర్సన్ పైకి నల్లేరుని విసురుతూ ఉంటారనమాట. తగులుతుంది, తగిలేటట్టే కొడతారు కూడా. సో అలా తిరుగుతూ మొత్తం పొంగల్ మొత్తాన్ని విసురుతారు. మొత్తం 3 రౌండ్స్ వేస్తారనమాట. మనం పశువులు ఎక్కడైతే ఉంటాయో ఆ పశువుల చుట్టూ అలా తిరుగుతూ అలా వేస్తారు. సో అది అలానే జరుగుతుంది. ఇంకా అలా జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ బర్రెలు అయితే పొంగల్ తినట్లేదు. సో అవి ఎలాగో తినట్లేదు కదా అని చెప్పేసి మొత్తం మా సీతమ్మకి పెట్టేస్తే మా సీతమ్మ చక్కగా తినేసింది అనమాట. సో అంతే గాయ్స్, ఇలా జరుగుతుంది పశువుల పండుగ.
తెలిసిన వాళ్ళకైతే అవును ఇలానే జరుగుతుంది అని అనుకుంటారు. తెలియని వాళ్ళకి అవునా ఇలా జరుగుతుందా అని చెప్పి ఆశ్చర్యపోతుంటారు. ఒక్కొక్కరు వల్ల ఒక్కొక్కలా చేసుకుంటారు. మేమైతే ఇలా చేసుకుంటాం గాయ్స్. ఇంకా అలా అయిపోయిన తర్వాత నేను ఎంచక్కా వేడివేడిగా పొంగల్ పెట్టుకొని తినేసాను. స్వీట్ పొంగల్ కదా చాలా బాగుండింది, తినేసాను గాయ్స్. అంతే, ఇవాళ ఇలా జరిగింది మా పశువుల పండగ. మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్. బై బాయ్.